థ్యాంక్ యూ. ప్రజల ఆశయ సాధనే ఆశయంగా మార్చుకున్నటువంటి అభ్యుదయ మార్గదర్శి, అభివృద్ధిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో జత కలిపి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దూరదర్శి శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాజనీతి మే అజాత్ శత్రు శ్రీ నితిన్ గడ్కరీ జీ గారికి, గుండె మంటను మానవత్వాన్ని ఒకేసారి చూపించగలిగినటువంటి జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, అందరికన్నా ముందున్నటువంటి మా గుంటూరు ప్రాంత ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. Sir Gadkari ji, I wanted to thank you for 4 things. Not that than a political rhetoric that we often see among many people. And the most important 4th one, sir, you are so humble, down to earth, approachable, with an exceptional positive attitude that I have never seen in any other leader. These are deeply inspiring for people like us who are coming into the politics first time. So I have profound respect for you, sir, not as an MP and not as a Minister of State, but as a true citizen of India. And I also selfishly wanted to thank you for providing and approving 140 meters outer ring road and a lot of the small things for AIMS exit and other stuff, sir. So I wanted to thank you on behalf of Guntur people once for all. And then second, ఈ రోజు కార్యక్రమానికి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క నాయకులకి కొన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది చరిత్ర చెబుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. ఆ రోజుల్లో డబ్బులు లేవు అంటే వాజ్పేయి గారితోటి పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఊహించని విధంగా 5,000 ఎకరాలకు పైగా భూమి సేకరణ చేసి ఈరోజు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారయ్యే విధంగా చేపించినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ 43 కిలోమీటర్లకి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఎందుకు చెప్తా ఉన్నామంటే మీరు ఈరోజు హైదరాబాద్ గురించి ఎవరన్నా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత 2004 నుంచి ఈ రోజు వరకు కొత్తగా హైదరాబాద్కి ఏమొచ్చిందంటే గబక్కన ఒక్కడు కూడా చెప్పలేరు. హైటెక్స్ కానీ హైటెక్ సిటీలు కానీ అవి తప్పించి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తికి ఈరోజు అధికారం ఇచ్చారు. ఆయన ఏం చేశారో కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ విధ్వంసానికి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి ఒక మంచి సమయాన్ని మళ్ళీ ఎప్పుడు దరిదాకకుండా చేస్తారని ఆశిస్తూ వారుండుంటే బంగారంగా ఈరోజు అమరావతి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్ని ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ సార్ మీరు ఈ వయసులో కూడా ఆయన అంటా ఉన్నారు మా సార్కి ఏజ్ అయిపోయిందని. 24 గంటలు ఎలా పనిచేస్తున్నారు. ఢిల్లీ, సింగపూర్, దుబాయ్ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా, ఎప్పుడన్నా చూసావా? ఏజ్ కాదు కావాల్సింది, టాలెంట్ కావాలి, ఒక ప్యాషన్ కావాలి. మా గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ప్యాషన్కి మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.